ఐక్యరాజ్యసమితి నిపుణుల కమిటీలో భారత్ సభ్యత్వం పొందింది. ఇది అంతర్జాతీయంగా భారత్కి పెరుగుతున్న ప్రాధాన్యతకు సంకేతంగా నిలిచే మరో అంశమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ ఆ కమిటీ ఏంటి? అందులో సభ్యత్వం వల్ల భారత్కి ఉపయోగం ఏంటి? ప్రపంచంలో డేటా పరిమాణం పెరుగుతోంది. 2020లో 64.2 జెటాబైట్ల డేటా సృష్టించబడింది. అది 2015తో పోలిస్తే 314% పెరిగింది. అంటే ప్రతి సెకనుకు వివిధ ఫార్మాట్లలో పెద్ద మొత్తంలో డేటా ఉత్పత్తి అవుతోంది. దాన్ని బిగ్ డేటా అంటారు. దీనికి సంబంధించి ఐక్యరాజ్య సమితిలో స్టాటిస్టికల్ కౌన్సిల్ ఉంది. దాన్ని కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆన్ బిగ్ డేటా అండ్ డేటా సైన్స్ ఫర్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ అని అంటారు. ఇప్పుడు భారత్ కూడా ఈ కమిటీలో మెంబర్గా చేరింది. అధికారిక గణాంకాలను మెరుగుపరచడానికి మరియు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి బిగ్ డేటా మరియు డేటా సైన్స్ ను ఎలా ఉపయోగించుకోవచ్చో అన్వేషించడంపై ఈ స్టాటిస్టికల్ కౌన్సిల్ దృష్టి పెడుతుంది. ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ భారతదేశ చొరవలను ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే కొత్త డేటా సేకరణ పద్ధతులను అన్వేషించడానికి భారత్ డేట్ ఇన్నోవేషన్ ల్యాబ్ అనే చొరవను ప్రారంభించింది. దాంతోపాటు గణాంక ప్రక్రియలను ఆధునీకరించడానికి, అంచనాల ఖచ్చితత్వాన్ని పెంచడానికి శాటిలైట్ ఇమేజనరీ, డేటా సేకరణలో జాప్యాన్ని తగ్గించేందుకు మెషిన్ లెర్నింగ్ వంటివి కూడా ప్రారంభించింది. ఇప్పుడు వీటిని మరింత అభివృద్ధి చేసే అవకాశం దొరికిందని చెప్పవచ్చు. ఈ కమిటీలో సభ్యత్వం భారతదేశం బిగ్ డేటాలో తన దేశీయ పురోగతిని అంతర్జాతీయ లక్ష్యాలతో పోల్చుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని ద్వారా కీలకమైన డేటా సేకరణలో అందుబాటులోకి వస్తుంది. కాబట్టి సామాజిక ఆర్థిక సవాళ్లను పరిష్కరించడంలో ఇది సహాయపడుతుంది. మొత్తంగా డేటా లభ్యతలో సమయ జాప్యాన్ని తగ్గించడం మరియు డేటా ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడం భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది.